హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియో ఏంటి అంటే ఏడీన్ వెంకటరావుపేట అనమాట. యాక్చువల్లీ విలేజ్కి వచ్చాను. సో ఇక్కడ కజిన్స్ వీళ్ళు ఏం చెప్పారంటే అక్క ఏదైనా వీడియో తీయొచ్చు కదా అని అన్నారు. సో యాక్చువల్లీ నాకు ఏం కంటెంట్ లేదు, ఏం లేదు, జస్ట్ నార్మల్గా నేను ఈరోజు ఏమేమి చేస్తాను అన్నీ చూపిస్తాను. రాగానే అయితే లింగోత్సవ వాడినాము, బట్ అది వీడియో తీయలేదు బికాజ్ నేను లంచ్ చేశాక యాక్చువల్ వీడియో స్టార్ట్ చేసిన. వాళ్ళు ముందు అన్నారు బట్ నేను తీయలేదు. సో మేము ఏమేమి చేస్తాము, ఇక్కడికి వెళ్తాం అన్నీ చూపిస్తాక మా కజిన్స్ని చూపిస్తాను సార్. యాక్చువల్లీ వాళ్ళు ఏదో గేమ్స్ ఆడుతున్నారు. సో నేను చూపిస్తా. వాళ్ళ ఏంటంటే వాళ్ళ ఫేసెస్ చూపించొద్దంట, కొంచెం సిగ్గుపడుతున్నారు అనమాట. సో అని చూపిస్తాను. ఫస్ట్ ఆమె కట్ట మీద ఏదో ఆడుతున్నాడు, వీరు రిషిగాడు అనమాట. వాళ్ళు ఏదో చేస్తున్నారు, నేను వీడియో తీసుకుంటే వాళ్ళు నన్ను నవ్విస్తున్నారు అనమాట. చూడండి, నాకు వాడిని చూపించాను తీసేయమంటాను. ఇది ఆల్రెడీ తెలుసు మీకు, నా ముందు వీడియోస్ ఆల్రెడీ అనిపించింది కదా. అది అక్కలకు వాళ్ళు గేమ్కి ఆడుతున్నారు, నేను ఇంకా వీడియో చూడండి ఎట్లా. వాళ్ళ ఫేసెస్ బాగాలేవంట. అక్క నువ్వు రెడీ అయినా మేము రెడీ కావద్దు అంటే నేనేం రెడీ కలిసి పౌడర్ వేసుకున్నా. వాళ్ళు ఇప్పుడు ఓవర్ యాక్షన్ చేస్తున్నారంట. చూడండి వాళ్ళు బాడీ లోషన్స్, సన్ స్క్రీన్స్ ఏమేమో పెట్టుకున్నారు తెలుసా. మస్తు మస్తు టైం పాస్ అవుతుంది ఈరోజు. వాళ్ళు యాక్చువల్లీ తంబోలా ఆడుతున్నారు. సో చూపిస్తాను. నన్ను ఆడిపించుకోకుండా వాళ్ళే ఆడుతున్నారు. ఎంత ద్రోహం కదా ఇది. చూడండి, నాకు ఇవ్వండి, నాది నాకు ఇవ్వట్లేదు. ద్రోహం. ఈవినింగ్ చైన్కి అట్లా వెళ్దాం అనుకున్నాం అనమాట. సో అది కూడా చూపిస్తాను అట్లా. హైడ్ అండ్ సీక్ కోసం ఎవరు అవుట్ ఉండాలో అని చెప్పేసి ఇలా హ్యాండ్స్ ఇట్లా వేస్తున్నారు. హైడ్ అండ్ సీక్ అని చెప్పేసి షటిల్ ఆడుతుండేదని చూస్తున్నారా. యాక్చువల్లీ ఏమైందంటే హైడ్ అండ్ సీక్ ఆడదాం అనుకున్నాం, కాకపోతే ఎందుకు ఇంట్లోకి వెళ్ళాలి, అక్కడ వేరే దగ్గర ఎక్కడ వెళ్ళి దాచుకోవడానికి ఛాన్స్, ఇంట్లోకి వెళ్ళి దాచుకోవాలి, మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది అని చెప్పేసి ఇంకా షటిల్ ఆడుతున్నారు అప్పటి నుంచి. హలో ఫ్రెండ్స్, నేను రచన వాళ్ళ కూతురు అనమాట. కూతురు అంటే మా అక్క వాళ్ళ కూతురు అనమాట. సో అది ఏదో చెప్తుంది. అరే నాకు వీడియో తీస్తుంది కూడా తెలీదు, పిచ్చోళ్ళు తీసినారు. నా గెస్ట్లు అనమాట వీళ్ళిద్దరు. ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని మంచిగా వచ్చింది చూడండి. సో ఇక్కడ వీళ్ళందరూ చైన్కి వెళ్దామా వద్దా అని ఆర్గ్యుమెంట్ పెడుతున్నారు. డెసిషన్ ఈ రచనారెడ్డికి ఏమో చైన్కి పోదామని ఇష్టం ఉంది, కానీ వీళ్ళందరూ ఏమో కాదు ఇంకా 6 అవుతుంది కదా, 7కి 6:30కి అట్లా పోదామంటున్నారు. ఏందో ఏమో వీళ్ళైతే నాకు తెలియకుండానే వీడియోస్ తీస్తున్నారు తెలుసా. నా ఫోన్ తీసుకుని పాస్వర్డ్ తెలుసు కాబట్టి తీస్తున్నారు అనమాట. ఇక నేను యాక్చువల్లీ వీడియో తీస్తున్నా అని చెప్పేసి ఆడలేదు, చెప్పిన నేను వీడియో తీసేసి వస్తా మీరు ఊర్లకని అని, బికాస్ నేను కూడా ఆడుతున్నా. సో అదన్నమాట. స్వీకృతి ఫ్యాన్స్ అసోసియేషన్ అంటే వెయిటింగ్ ఇక్కడ వస్తున్నాయి, మీరు ఆడకండి బికాస్ వెహికల్స్ వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది, మీకు కూడా దెబ్బలు తాకుతాయి, అవసరమా ఎందుకు అని అంటున్నారు. బట్ ఏదో ఒక టైం ఏం చేస్తాను చెప్పండి, ఖాళీ కూర్చున్నది ఏదో ఒక చదువుకోవచ్చు కదండి. హాలిడేస్ కదా ఇచ్చింది, 2 days అప్పుడు ఎంజాయ్ చేయకపోతే ఎట్లా చెప్పండి. ఇప్పుడు వాడే గేమ్ అయితే లింగోచ్ అనమాట. లింగోచ్ తెలిసే ఉంటుంది, నాకైతే మొన్ననే తెలిసింది. మేము ముందు ఆడుతుండే, బట్ దీని పేరు లింగోచ్ అని తెలియదు. ఇది ఇప్పుడైతే తెలిసింది లింగోచ్ అని. సో మస్తు టైం పాస్ అయితే సో ఇక ఎవరి ఎక్కడ ఉంటుందో మస్తు టైం పాస్ అయింది నాకైతే. అక్కడ ఉన్న 3 days ఫుల్ ఎంజాయ్ చేసాను నేను. ఇది యాక్చువల్లీ ఫస్ట్ డే రోజు తీసిన, ఇంకా దాని తర్వాత 2 days తీయలేదు. సాంగ్ ఎట్లా పాడుతుందో అని చెప్పేసి జస్ట్ ఇట్లా చిన్నగా తీసిన. వేసుకొని వస్తాం. ఇద్దరు ఎట్లా వెళ్ళిపోతున్నారు చూడండి. చిన్ను హ్యాపీ బర్త్డే చిన్ను.
కోళ్ళ ఫారం అన్నమాట. ఇక ఏదో ఏం పక్కనే చైన్ ఉంది. బట్ ఇప్పుడే సీట్స్ నాకైతే ఇట్లా ప్లెజెంట్ ఉంటే చాలా ఇష్టం తెలుసా. ఊర్లలో ఎంత ప్లెజెంట్గా ఎంత బాగుంటుంది కదా. ముందు నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలో పెట్టా స్టార్టింగ్లో కోళ్ళ ఫారం పౌల్ట్రీ ఫార్మింగ్ అని. సో దాని పక్కనే ఉందన్నమాట ఇది పొలం చేను. అక్కడ చెట్టు అయితే నాకు చాలా నచ్చింది. ఎంత దాని బర్డ్స్ అయితే మస్తుంది. బట్ వీడియోలో కనిపించలేదు. బర్డ్స్ అయితే చాలా నాకు తెలియదు కదా. సడన్ గా ఎగిరిపోయినాయి తెలుసా. మస్తు అనిపించింది. బాగుంది. చాలా ప్లెజెంట్ ఉంది ఎన్వైరన్మెంట్ అయితే. క్యూట్గా ఇంటికి వెళ్ళినాక ఏ గేమ్ ఆడాలని చెప్పేసి ఇప్పుడు డిసైడ్ అవుతున్నారు. వాళ్ళు కొట్లాడుతున్నారు. అక్క వాళ్ళ కూతురు ఏం చేసిందంటే జస్ట్ అది మొత్తం ఇట్లా వీడియో లాగా తీసింది. బికాస్ నైట్ అయింది. మేము ఇంటికి వెళ్ళేసరికి 8 అయింది అనమాట. సో లైక్ ఇప్పుడు మేము అక్కడ ఉన్న టైంకి 7:40 అవుతుంది. సో ఆ టైంకి కూడా ఇంకా సమ్మర్ కాబట్టి ఇంకా వెళ్తూనే ఉంది. కొంచెం చీకటి కొంచెం వెళ్తుంది. సో అట్లా వీడియో తీసింది. వీడియోగ్రాఫర్ సస్తా కెమెరా నేను తీస్తా అంటే సరే అని ఇచ్చిన తీసింది. బడ్జెట్ మా దగ్గర వీడియోగ్రాఫర్స్ ఫోటోగ్రాఫర్స్ చాలా మంది ఉన్నారు. మీకు కావాలంటే కాంటాక్ట్ అవ్వండి. జస్ట్ నార్మల్గా టైంపాస్ చెప్తున్నా అనమాట. బట్ నాకేంటంటే ఇట్లా పిల్లలతోటి ఉంటే లైక్ చాలా బాగుంటుంది. మస్తు టైంపాస్ చేయొచ్చు. లైక్ లైక్ అది ఎంత అట్లానే గడిచిపోతుంది అనమాట కదా. మీకు కూడా చెప్పండి ఎంత బాగుంటుంది. ఇట్లా ఊర్లలో చాలా బాగుంటుంది. బికాస్ అందరు ఉంటారు కదా. మళ్ళీ ఇంటికి ఇక మేము వెళ్ళిపోతున్నాం. ఎంత చీకటి అయిందో. ఇంకా వెళ్ళినాక చిట్స్ ఆడినాం అనమాట. చిట్స్ వద్దు అన్నారు. బట్ ఇక ఎప్పుడుగా ఉరుకుడుగా దుంకుడు గవేనా అని చెప్పేసి కొంచెం కూర్చొని ఇట్లా టైంపాస్కి చిట్స్ ఆడదాము అనేసరికి ఇంకా స్టార్ట్ చేసాం అనమాట. అక్కడ ఏదో మాట్లాడుతున్నారు అక్కలు. నేను సైలెంట్గా వీడియో తీసిన. ఇట్లా వస్తున్నాయి. ఓకే ప్లీజ్ బాయ్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.